శాంతి గారు చిన్నప్పటి నుండి ఎన్నో చేదు రుచులను తీయగా చవిచూశారు. ఆమె సినీ రంగంలో ఎక్కువగా ఐటెం సాంగ్ రోల్స్ మాత్రమే చేసినప్పటికీ నిజ జీవితంలో ఒక కూతురిగా, ఒక తోబుట్టువుగా, ఒక భార్యగా, ఒక తల్లిగా ఇలా ఎన్నో రోల్స్ని ఆనందంగా పరిపూర్ణంగా పోషించారు. శాంతి గారు 1965 ఆగస్టు 28న సిఎల్ ఆనందన్ లక్ష్మి దంపతులకి జన్మించారు. ఈమె పూర్తి పేరు శాంతకుమారి. శాంతి గారు వారి తల్లిదండ్రులకి మూడవ సంతానం. ఈమెకి ఒక అక్క, ఒక అన్న, ఇద్దరు చెల్లెలతో పాటు ఇద్దరు తమ్ముళ్ళు కూడా ఉన్నారు. శాంతి గారి నాన్నగారు సిఎల్ ఆనందన్ గారు తమిళ్లో 1953లో హీరోగా తన ప్రయాణం మొదలుపెట్టారు. 1970 ఆ ప్రాంతంలో అగ్ర హీరోగా కూడా వెలిగారు. హీరోతో పాటు విలన్ క్యారెక్టర్లు కూడా చేస్తూ సినీ రంగంలో ఒక వెలుగు వెలిగారు. ఈయన తెలుగులో కూడా సినిమాలు చేశారు. శాంతి గారు పుట్టే సమయానికి ఆనంద్ గారి కెరీర్ మంచి క్రేజ్ లో ఉంది. శాంతి గారు 2వ తరగతి చదువుకునే సమయంలో 1972-73 ఆ ప్రాంతంలో కన్నడలో సినిమా తీస్తే రాయితీ ఇస్తామని కర్ణాటక గవర్నమెంట్ ప్రకటించిందట. ఆనంద్ గారు, లక్ష్మి గారు ఎలాగైనా సినిమా నిర్మించాలి అని బెంగళూరు వెళ్లారు. దారిలో ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది. ఇద్దరు కోమాలోకి వెళ్లిపోయారు. సంవత్సరం పాటు ఇద్దరు ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. డబ్బంతా హాస్పిటల్ ఖర్చులకే అయిపోయింది. ఆ సమయం నుండి ఆనందన్ గారికి కాలం కష్టంగా నడవసాగింది. ఆ సమయంలో వారికి ఇబ్బందిగా ఉన్నప్పుడు వారి అమ్మగారి బంగారు అంచు ఉన్న జరీ చీరలు అమ్ముకుని సరుకులు కొనుక్కునేవారట. ఆ రోజుల్లోనే ఫారెన్ కార్లు కొన్న ఆనందన్ గారు ఈ స్థితికి వచ్చేశారు. తరువాత సిఎల్ ఆనందన్ గారు కొంచెం కోలుకోగా మళ్లీ విలన్ గా సహాయ నటుడిగా నటించారు. మళ్లీ ఆయన ఆరోగ్యం క్షీణించడంతో అవకాశాలు రాలేదు. వారి ఆర్థిక పరిస్థితి బాగా క్షీణించింది. ఇక పిల్లల్లో ఎవరో ఒకరు సినిమాలోకి తప్పక వెళ్ళాలి, లేదంటే ఏదైనా ఉద్యోగం చేసి సంపాదించాలి. కానీ అప్పటికే పిల్లలందరూ చదువుకుంటూ ఉన్నారు. అప్పటికీ కొందరు మీ అమ్మాయి శాంతిని సినిమాలోకి పంపించొచ్చు కదా అని అడిగినా వారు పట్టించుకోలేదట. కానీ ఇంటి ఆర్థిక పరిస్థితి విషమించడంతో శాంతి కుమారిని హీరోయిన్ చేద్దామని వారి అమ్మగారు వారి నాన్నతో చెప్పారట. ఆయన కూడా దానికి ఒప్పుకొని 1981లో దర్శక నిర్మాతలకి శాంతి గారి ఫోటో పంపించారు. ఆ సమయంలో మోహన్ లాల్ హీరోగా ఒక సినిమా మొదలైంది. ఆ సినిమాలో శాంతి గారిని హీరోయిన్ గా పెట్టారు. ఆ సినిమా షూటింగ్ 80% పూర్తి అవ్వగా దర్శకులకి నిర్మాతకి మనస్పర్ధలు వచ్చి ఆ సినిమా ఆగిపోయిందట. తరువాత తమిళంలో అవకాశం వచ్చింది, కానీ ఆ సినిమా కూడా ఇలా మధ్యలోనే ఆగిపోయింది. దాంతో ఆమె తన లక్ బాగలేదని చాలా బాధపడింది. దాంతో ఆమె తల్లిదండ్రులు కూడా ఏంటి ఇలా జరుగుతుంది అని బాధపడ్డారట. ఆ సమయంలో సిఎల్ ఆనందన్ గారు కూడా హీరోయిన్ గా కాకుండా సపోర్టింగ్ రోల్స్ చేస్తే మంచిది అనుకున్నారు. ఆయన అనుకున్న విధంగానే క్యారెక్టర్స్ రావడం మొదలుపెట్టాయి. సుమన్, అర్చన, గౌతమి జంటగా నటించిన వసంతమే వరుగా అనే సినిమాలో శాంతి గారికి ఒక క్యారెక్టర్ వచ్చింది. ఈ సినిమా 1983లో విడుదలైంది. ఆ తరువాత సంవత్సరం పాటు ఎటువంటి అవకాశాలు రాలేదు. కానీ ఆనందన్ గారు పట్టు విడవకుండా ప్రయత్నించగా 1985లో 3-4 సినిమాలలో అవకాశాలు వచ్చాయి. అయితే ఆ సినిమాలలో కూడా పెద్దగా ప్రాధాన్యత లేని పాత్రలే కావడంతో డబ్బులు కూడా చాలా తక్కువగా ఇచ్చేవారట. ఆ తరువాత సత్యరాజు, సరిత జంటగా నటించిన చావి సినిమాలో డైరెక్టర్ కార్తీక్ రఘునాథన్ గారు శాంతిని క్లబ్ డాన్సర్ గా చేయమని అడిగారు. డబ్బు కూడా కొంచెం ఎక్కువే ఇస్తామనడంతో ఆనందన్ గారు దీనికి ఒప్పుకున్నారట. కానీ అప్పటికి ఆమెకి డాన్స్ సరిగ్గా రాదు. అనుకున్న విధంగానే మాస్టర్ చేతిలో తిట్లు కూడా తిన్నారట. ఆ తరువాత పట్టుదలతో డాన్స్ నేర్చుకున్నారట. 1985 నుండి ఆమెకి డాన్సర్గా మంచి గుర్తింపు దక్కింది. అప్పటికి ఐటెం సాంగ్స్లో సిల్క్ స్మిత గారు మంచి క్రేజ్లో ఉన్నారు. 1986 నుండి తమిళ, కన్నడ, మలయాళ సినీ పరిశ్రమల నుండి అవకాశాలు రావడం మొదలుపెట్టాయి. 1988లో కృష్ణ గారు నటించిన జమదాగ్ని సినిమాలో ఆమె తెలుగులోకి అడుగుపెట్టారు. ఆమె నటించిన మొదటి తెలుగు సినిమా ఇదే. అదే సంవత్సరం కబ్జా అనే సినిమాతో హిందీలోకి అడుగుపెట్టారు. 1991లో యథార్థ సంఘటన ఆధారంగా తీస్తున్న దాదర్ ఎక్స్ప్రెస్ అనే సినిమాలో 5గురి రౌడీలలో శ్రీహరి గారు ఒక రౌడీగా నటించారు. ఇదే సినిమాలో శాంతి గారు ఒక ఐటెం సాంగ్ చేశారు. ఈ ఐటెం సాంగ్ లో శాంతి గారు 5గురు రౌడీల చుట్టూ తిరుగుతూ డాన్స్ చేస్తూ ఉండాలి. కాగా ఈ సాంగ్ షూటింగ్ జరుగుతున్న సమయంలో శాంతి గారు శ్రీహరి వీపు మీద నెమురుతూ డాన్స్ చేస్తూ ఉండగా మరుసటి రోజుకి ఆమె గోర్లు గుచ్చుకొని శ్రీహరి గారి వీపంతా ఎర్రగా కమిడిపోయిందట. దాంతో ఆ విషయం తెలుసుకున్న శాంతి గారు మరుసటి రోజు శ్రీహరి గారి దగ్గరికి వెళ్లి క్షమించమని అడిగారట. దాంతో ఆమె వినయం, పద్ధతి నచ్చిన శ్రీహరి గారు ఆమెని ప్రేమించడం మొదలుపెట్టారట. ఈ విషయం తెలుసుకున్న నాగబాబు గారు శాంతి గారికి శ్రీహరి నీకు లైన్ వేస్తున్నాడు, కొంచెం చూడు అని చెప్పారట. అప్పుడే శాంతి గారికి శ్రీహరి గారు తనని లవ్ చేస్తున్నారని తెలిసింది. తరువాత సినిమా షూటింగ్ అయిపోయాక రైల్వే స్టేషన్కి డ్రాప్ చేయడానికి శ్రీహరి గారు వెళ్లి తన మనసులో మాట బయటపెట్టాడు. శాంతి గారు మీరు ఒప్పుకుంటే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పారట. అయితే ఆమె అప్పుడు ఏ విషయం చెప్పకుండా శ్రీహరి ఎలాంటివాడు అని ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారట. శ్రీహరి చాలా మంచివాడు అని తెలిసాక ఆమె కూడా ప్రేమించడం
నటించడం మొదలుపెట్టింది. 1991లో దాదర్ ఎక్స్‌ప్రెస్ విడుదలయ్యింది. అదే సంవత్సరం చిరంజీవితో అమలాపురం బుల్లోడా అనే పాటలో నటించింది. ఆ పాట బాగా పాపులర్ అవ్వడంతో తెలుగులో కూడా మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆ సమయంలో డిస్కో డాన్స్ బాగా పాపులర్ అవ్వడంతో జర్నలిస్టులు అందరూ కలిసి ఆమె పేరుని డిస్కో శాంతిగా రాశారట. అప్పటి నుండి ఆమెకి అదే పేరు స్థిరపడిపోయింది. 1992లో వచ్చిన ఘరానా మొగుడు సినిమాలో చిరంజీవితో బంగారు కోడిపెట్ట పాట చేశారు. ఈ పాట షూటింగ్ జరిగే సమయంలో ఒక ఆకతాయి ఆమెతో మిస్‌బిహేవ్ చేయగా అతడిని కింద పడేసి మరి వీర కుమ్ముడు కుమ్మారట. ఇంతకు ముందు కూడా ఇద్దరు ముగ్గురు ఆకతాయిలు ఆమెతో ఇలాగే ప్రవర్తించగా వారిని కూడా ఆమె కొట్టబోయారట. ఈ విషయంపై అప్పట్లో పోలీస్ కేసులు కూడా జరిగాయట. బంగారు కోడిపెట్ట పాట తరువాత ఆమె క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. అవకాశాల మీద అవకాశాలు వచ్చి పడ్డాయి. 1992లో శాంతి గారి అన్నయ్య వారి కొడుకుకి మొక్కు తీర్చుకోవడానికి మద్రాసు దగ్గరలో ఒక అమ్మవారి గుడికి వెళ్లారు. అక్కడికి శ్రీహరి గారు కూడా వెళ్లారు. అయితే అక్కడ ఒక పూజారి వారిద్దరిని చూసి, ఇప్పుడు కనుక మీరు పెళ్లి చేసుకోకపోయినట్లయితే ఇంకెప్పటికీ మీ పెళ్లి జరగదు అనేసరికి శ్రీహరి గారు అప్పటికప్పుడు శాంతి గారి మెడలో తాళి కట్టేశారట. అప్పటికే వారి ప్రేమ సంగతి తెలిసిన కుటుంబ సభ్యులు ఏమీ అనలేకపోయారు. అయితే ఈ పెళ్లి విషయం ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఉండాలని శాంతి గారు కండిషన్ పెట్టారట. ఎందుకంటే అప్పటికి ఆమె కుటుంబానికి ఆమె ఆధారం కావడంతో అందరి పెళ్లిళ్ళు అయ్యాకే ఆమె పెళ్లి చేసుకోవాలనుకుందట. దానికి శ్రీహరి గారు కూడా సమ్మతించారు. 1994లో శాంతి గారి చెల్లెలు లలిత కుమారి ప్రకాష్ రాజు గారు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత మిగతా చెల్లెళ్ళకి తమ్ముళ్ళకి కూడా పెళ్లిళ్లు చేసి అన్నీ సర్దుకున్నాక అందరి సమక్షంలో అధికారికంగా 1996లో శ్రీహరి గారు శాంతి గారు రెండోసారి వివాహం చేసుకున్నారు. అప్పటికి శాంతి గారు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ, ఒరియా, మరాఠీ భాషలలో సుమారు 900 పైగా సినిమాలలో నటించారు. అన్ని సినిమాలు తీసి ఎంత సంపాదించినప్పటికీ శ్రీహరి గారు ఆమె నుండి ఏమీ ఆశించకుండా అతను కొన్న బంగారం పట్టు చీరతోనే శాంతి గారిని తెచ్చుకున్నారట. అప్పటికి ఆమె క్రేజ్ పీక్లో ఉన్నప్పటికీ పెళ్ళయ్యాక ఆమె నటించడం మానేశారు. 1997 నుండి శ్రీహరి గారు విలన్ రోల్స్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉండేవారు. ఇద్దరూ ఎన్ని సినిమాలు చేసినప్పటికీ, ఎంత బిజీగా ఉన్నప్పటికీ కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. 2001లో శ్రీహరి గారు హీరోగా పరిచయం అయ్యారు. అప్పటి నుండి శ్రీహరి గారికి కొంచెం సంపాదన పెరగడం మొదలయ్యింది. వీరికి మొదట ఒక కూతురు జన్మించి చిన్నతనంలోనే మరణించడంతో వారు తట్టుకోలేకపోయారు. ఆమె పేరుతో అక్షర ఫౌండేషన్ని మొదలుపెట్టి వారికి వచ్చిన సంపాదనలో ఎక్కువ భాగాన్ని సామాజిక సేవకే కేటాయించేవారు. తెలంగాణలో 2 గ్రామాలను దత్తత కూడా తీసుకున్నారు. ఆ తర్వాత వారికి 2 కుమారులు జన్మించారు. వారికి చిన్నప్పటి నుండే మంచి జీవితం ఇవ్వాలని వారిద్దరూ ఎన్నో కలలు కనేవారు. కానీ దురదృష్టం వారిని వెంటాడింది. 2013లో శ్రీహరి గారు ఒక షూటింగ్ పని మీద ముంబై వెళ్లారు. అక్కడ జ్వరం వచ్చిందని 2013 అక్టోబర్ 8న హాస్పిటల్లో చేరారు. తరువాత ఆయన నోటి వెంట, ముక్కు వెంట రక్తం కారుతూ ఆయన అక్కడికక్కడే మరణించారు. శాంతి గారు సర్వం కోల్పోయారు. 2 సంవత్సరాల వరకు ఆమె మనిషి కాలేకపోయింది. కొడుకుల వలన, కొడుకుల కోసం ఆమె కోలుకోసాగింది. చాలా రోజులు ఆమె శ్రీహరి గారి ఫోటోతో మాట్లాడేవారట. ఎంతో మందికి సహాయం చేసిన శ్రీహరి గారు చనిపోవడంతో అప్పటి వరకు వారి సొమ్ము తిన్నవారు వారిని పలకరించడం కూడా మానేశారట. వారి దగ్గర అప్పులు తీసుకున్న వారు మొహం చాటేశారట. కొంతమంది అయితే నిర్మోహమాటంగా మీ డబ్బులు అప్పుడే శ్రీహరి గారికి ఇచ్చేశాము అని అబద్ధాలు కూడా చెప్పారట. అయినప్పటికీ శాంతి గారు ఏమాత్రం కుంగిపోకుండా, ఈ సమాజం మీద ఆశ పెట్టుకోకుండా తన పిల్లల్ని తన భర్త ఎలా చూసుకోవాలనుకున్నాడో ఆ విధంగానే పెంచి పెద్ద చేసింది. తన పెద్ద కొడుకుని రాజ్‌దూత్ సినిమా ద్వారా హీరోగా కూడా పరిచయం చేసింది. శాంతి గారు కూతురిగా తన కుటుంబ బాధ్యతను భుజం మీద వేసుకుంది. ఒక తోబుట్టువుగా తన తోబుట్టువులకు తోడు నిలిచి వారి పెళ్లిళ్లు చేసింది. భార్యగా శ్రీహరి గారితో ప్రేమానుబంధాలు పంచుకుంది. తల్లిగా పిల్లల బాధ్యతలను తండ్రి లేని లోటు తెలియకుండా మోయసాగింది. ఐటెం గర్ల్స్ అంటే సమాజంలో చాలా మంది తక్కువ భావన కలిగి ఉంటారు. శాంతి గారే కాదు, ఒక జయమాలిని గారు, ఒక జ్యోతిలక్ష్మి గారు, ఒక సిల్క్ స్మిత గారు వారి వారి కుటుంబాల కోసం ఎంత తపన పడుతున్నారో, నిజ జీవితంలో ఎంత క్షోభ పడుతున్నారో వారి మనసులకు అద్దాలు వేస్తేనే మనకి తెలుస్తుంది. ఒక్కసారి వారిని పలకరించి చూడండి, స్త్రీ జాతి గొప్పతనం తెలుస్తుంది.